టైం ఎప్పటికీ ప్రతి సెకండ్ చెప్తూనే ఉంటది. ఈ సెకండ్ అయిపోతాంది. ఏం చేస్తున్నావు? ఈ సెకండ్ అయిపోతాంది. ఏం చేస్తున్నావు? ఈ నిమిషం అయిపోతాంది. ఇటు పోతాంది. ఈ రోజు అయిపోయింది. నువ్వేం చేసినావు అంటుంది. ఈ గాడుపు ఎట్లొస్తుందంటే వేరే విధంగా వస్తుంది. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు, అరే వాన పడుతుందా రాకరా అంటే, వాన ఏం పడతలేదురా అని అనగానే వాడు ఫోన్ చేసినాక హాఫ్ అన్ అవర్ తర్వాత వంద జనగాము నేను హుస్నాబాద్కి వచ్చిన. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లగా గాడుపు వస్తుంది. ఎట్లా అంటే ఆ కొండలు, ఆ మబ్బు, ఈ కుళ్ళ ప్లేస్ చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంది. మనం ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఏందండి, ఇంత మనం పెద్ద బిల్డింగ్ ఉంటుందని, ఇంత స్వచ్ఛమైన గాడుపు, ఇంత ఫ్రీనెస్ ఉన్న ప్లేస్ అనేది, ఇటువంటి ప్లేస్ ఉంటే మన మనసుకి అనేది కొంచెం ఇంకా ఎక్కడనో ఒక ఫ్రీనెస్, ఒక పీస్ఫుల్ అనేది మనకు భావన మస్తు కలుగుతుంది. టైం అనేది మన చిన్నప్పుడు ఒక తీరు ఉంటది, మన పెద్దయానికి ఒక తీరు ఉంటది, మనం ముసలిళ్ళైనాక ఇంకో తీరు ఉంటది అనేది కాదండి. చేంజ్ అస్సలకే టైం అనేది చేంజ్ కాదు, మనం చేంజ్ అవుతాం, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. దానివల్ల అరే నేను చిన్నప్పుడు నా టైంని నేను మంచిగా స్పెండ్ చేసుకునేది అనుకునేది, మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత అరే నేను ఇప్పుడు నేను టైం సెట్ చేసుకుందామన్నా కూడా సెట్ అయితే లేదు అనుకుంటాము. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూర్చొని ఈ పిర్రలు నొస్తున్నాయి, కూర్చొని నడుము నొస్తుంది, టైం ఏమో ఇంకా పొద్దులేదు అని అంటాం. కానీ మన ఒక ఎంగేజ్ మన మీద ఒక ఫ్యామిలీ డిపెండ్ అయినా కూడా, మనకంటూ ఒక బాధ్యత వచ్చినప్పుడు కూడా, నువ్వు చిన్నప్పుడు ఎంత అలారం పెట్టుకున్నా కూడా లేచి అలారం బంద్ చేస్తావు. కానీ పెద్ద అయ్యాక నువ్వు అలారం అనేది ఇంకొక 10 నిమిషాలు అయితే మోగుతానంగా దానికన్నా ముందు లేస్తావు. అంటే అక్కడ లేపేది ఏదో కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోవడం వల్ల నువ్వు లేవడం కాదు, ఏదో అమ్మ వాళ్ళు లేపితే నాన్న వాళ్ళు లేపితే నువ్వు లేవడం కాదు. నీ మీద ఒక బాధ్యత ఉందని నీ మనసు, నీ బ్రెయిన్, నీ ఆలోచన, నీ అన్ని విధానాన్ని తక్కువ నీ బ్రెయిన్ అనేది ఒక గంట మోగుతాయి. ఆ గంట మోగినప్పుడు నువ్వు ఎట్లా లేస్తావంటే అలారం మోగ ముందుకే 10 నిమిషాలు లేచి టైం ఏంటని నువ్వు పండుకున్నా కూడా నీ ఆలోచన ఎట్లంటే రేపు ఎట్లనే భవిష్యత్తు, రేపు ఆలోచన ఎట్లా, రేపు పెట్టుకోవాలి అనే విధంగా ఉంటుంది. నిజంగా ఒక ఏజ్కి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో కూడా నీ ముందుగానే కొన్ని తెలిసిపోతాండి. మనం తెలుసుకుని వాటి మనం వెళ్తే లైఫ్లో ఏది వచ్చినా కూడా దాన్ని వడదొరుగులు కాకుండా ఒక ఈక్వల్గా మనం దాన్ని ముందుకు నడిపేయచ్చు. నిజంగా మనం అనుకుంటాం కానీ ఏ టైం జరగాల్సిందో అలా జరుగుతూ ఉంటాయి. కానీ పాస్ట్ అనిపిస్తారు, నా పాస్ట్ నీకు ఇట్లున్నది, ఇప్పుడు ఇట్లా అవుతున్నా, ఏం చేయాలనో నాకు అర్థమవుతుంది అనుకున్నాం. కానీ దాన్ని చేసుకుంటూ పోవాలి, ఏం కాదు. ఆలోచన వస్తా ఉంటుంది కానీ ఆలోచన తరబడే వరకు మనం దాన్ని డిలే చేసిన కొంచెం టైం స్పెండ్ చేసి, నీకంటూ నువ్వు కొంచెం టైం స్పెండ్ చేసి అది ఎటు పోతుందో ఆలోచించుకొని దాని తగ్గట్టు చెయ్యి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టైం ఎప్పటికీ ప్రతి సెకండ్ చెప్తూనే ఉంటది. ఈ సెకండ్ అయిపోతుంది, ఏం చేస్తున్నావు? ఈ సెకండ్ అయిపోతుంది, ఏం చేస్తున్నావు? ఈ నిమిషం అయిపోతుంది, ఇటు పోతుంది. ఈ రోజు అయిపోయింది, నువ్వేం చేసినావు అని అంటది. అట్లా దాన్ని మెదరాలి మనం. ఒక్కసారి నీకు ఎన్ని చిక్కులు ఉన్నా కూడా సరే, ఇట్లా పీస్ఫుల్ నువ్వు ఒక్కనే సింగిల్గా ఇట్లా టచ్ స్పెండ్ అయ్యి నీకు అన్ని అర్థమైతే నువ్వేం చేస్తున్నావు, ఏం కథ అనేది అన్నీ తెలిసిపోతాయి. పీస్ఫుల్గా ఆలోచించు. ఒక నిమిషం నీ దగ్గర ఉన్న చేతులు అన్ని టెన్షన్ పక్క పెట్టేసి, ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసి, నువ్వు ఒక్కని బైక్ మీద నీ దగ్గర ప్లేస్ ఉంటే దగ్గర బైక్ మీద వచ్చి మంచిగా ఆలోచించు. ఆ చెట్ల మొక్కలు చూడ, కొండ మొక్కలు చూడు, తెలుస్తాయి. అట్లా ఒక పక్షులు ఒక గుంపు కడ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఎగిరిపోతాను, ఆ పక్షిని చూడు, అర్థమైపోతుంది నీకు. అట్లా. కానీ అది మనకు బాధ్యత మన మీద అయినప్పుడే మనకు తెలుస్తుందండి. అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మనం రెడీ అంటుండాలి, ఏదొచ్చినా సరే చేసుకోగలుగుతా అంటుండాలి.